ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడింది. శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజును శని త్రయోదశి అని అంటారు. ఈ రోజు శనిదేవుడికి పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ త్రయోదశి తిథి ఆ పరమశివుడికి చాలా ఇష్టమైన తిథి. ఈ ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజు శివుడిని శనిదేవుడిని పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీ జాతకం అదృష్టంగా మారి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన పరిహారాలు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుడికి తైలాభిషేకం చేసి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి శివుడిని దర్శించుకుంటే మీ అదృష్టానికి తిరుగుండదు అని పండితులు చెబుతున్నారు. ఈ జీవితం కష్టాలతో మునిగిపోయి ఉంటే ఖచ్చితంగా మీకు శని దోషాలు ఉన్నట్లే. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో వీడియో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున ఎవరైనా రోజుల్లో ఉంటారో వారికి తరతరాల 28వ శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడింది. ఈ శని శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజు శివుడి ఆశీర్వాదంతో అని అంటారు. శనిదేవుడికి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ త్రయోదశి తరువాత శివుడు హలాహలం ఈ ధనుర్మాసంలో శని త్రయోదశి లోకాలను కాపాడాడు. అప్పుడు శివుడి శని త్రయోదశి రోజున శివుడిని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజులో ఈ త్రయోదశి. అందుకే ఈ జాతకం అదృష్టంగా మారి చాలా రాజమైన తీరుస్తుంది. కాబట్టి శక్తివంతమైన త్రయోదశి రోజు బ్రహ్మముహూర్తంలో ఎలా పూజ చేసుకోవాలి, శివుడిని పూజించాల్సిన పరిహారాలు పూజలు అన్న విషయాలు కుదరని వారు ఉదయం 9 గంటలలో వీడియోని స్లో చేయకుండా చూసుకోవాలి. జ్యోతిష రోజున శని త్రయోదశి రోజున నేరు ప్రతి ఒక్కరు శివుని పూజిస్తే తైలాభిషేకం చేసి నవగ్రహాల చుట్టూ ముఖ్యంగా శని త్రయోదశి రోజు శివుడి శివాలయానికి వెళ్తే ఆ పరమశివుడి అనుగ్రహం అనేక పండితులుగా లభిస్తుంది. ఈ రోజున శివాలయంలో శివుడికి అభిషేకం ఖచ్చితంగా వారికి శని దోషాలు అలాంటి వారు అలాగే శివాలయంలో శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలో 3 ప్రదక్షిణలు చేస్తే అలాగే అన్ని జీవితంలో మీ కుటుంబాన్ని తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున ఈ శని త్రయోదశి రోజున శివాలయం వారికి తరతరాల దేవుడిని పూజిస్తే మీ జాతకంలో ఉన్న సర్వ దోషాలు శని త్రయోదశి రోజు శివాలయంలో నవగ్రహాలు శివుడి ఆశీర్వాదంతో మీకు నువ్వుల వడియాలతో అభిషేకం చేసి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగేద్యం అమృతం నవగ్రహాల చుట్టూ శివుడు హలాహలం చేయాలి. ఇలా కంఠంలో చేసిన తర్వాత లోకాలను కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కృతజ్ఞతని బలానించుకోవాలి. ఇలా ఎవరైతే శివుని వద్దకు వెళ్ళిన రోజే ఈ త్రయోదశి శని దోషాలు తొలగిపోయి త్రయ సంపదలు వారి స్థాయికి చాలా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు ఈ శని త్రయోదశి రోజు బ్రహ్మముహూర్తంలో చాలా మంచిది. ఈ రోజున చాలని బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం 9 గంటలలోపు ఈ శని త్రయోదశి చేసుకోవాలి. రాత్రి సమయం రోజున 5 లవంగాలు గాని నేరు పూలతో నాయి శివుడిని పూజి ఆ లవంగాలను జన్మల పుణ్యఫలం దీని నుండి వచ్చిన ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు ఇలా శివాలయాల్లో వెళ్తే ఆ పరమశివుడి అనుగ్రహం